hi, hello dear friends. Welcome to Roshan's English World. సాధన మీది సహకారం నాది. ద మహా ఛాలెంజ్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్లో థర్డ్ డే. వెల్కమ్ టు ఆల్. గెట్ రెడీ టు స్టార్ట్ ద సెషన్. సో టుడేస్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఐ డూ ఇట్. ఐ డూ ఇట్ అంటే అర్థం ఏంటండి? ఐ డూ ఇట్ అంటే నేను చేస్తాను, నేను చేస్తాను. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటి అంటే వెన్ నో వన్ ఎల్స్ ఈజ్ విల్లింగ్ టు హెల్ప్ ఐ డూ ఇట్. మీకు ఎవరు సాయం చేయడానికి సిద్ధపడకపోతే, ఎవరు సిద్ధంగా లేకపోతే నేను చేస్తాను. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి, ఈవెన్ ఇఫ్ ఇట్స్ డిఫికల్ట్ ఐ డూ ఇట్ బికాస్ ఐ కేర్. ఇది ఎంత కష్టమైనా కానివ్వండి, అది నేను చేస్తాను, ఎందుకంటే నేను శ్రద్ధ తీసుకుంటాను. ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ ఎవ్రీ మార్నింగ్ ఐ డూ ఇట్ టు స్టే డిసిప్లైన్డ్. ప్రతిరోజు ఉదయం నేను దానిని డిసిప్లైన్గా అంటే క్రమశిక్షణతో చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే అండి. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ వి వెంట్. అంటే ఏంటి? మేము వెళ్ళాము. వి వెంట్ మీన్స్ మేము వెళ్ళాము. ద ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఈజ్ వి వెంట్ టు ద పార్క్ టు ఎంజాయ్ ద సన్నీ వెదర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ వి వెంట్ టు ద పార్క్. మేము పార్క్కి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము? ఆ వెచ్చని వెదర్ని, ఆ వెచ్చని వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి, ఆస్వాదించడానికి వెళ్ళాము. ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ లాస్ట్ వీకెండ్ వి వెంట్ హైకింగ్ ఇన్ ద మౌంటైన్స్. గత వీకెండ్లో, వారాంతంలో మేము ఆ కొండను ఎక్కడానికి వెళ్ళాము. ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ ఆఫ్టర్ డిన్నర్ వి వెంట్ ఫర్ అ లాంగ్ వాక్ బై ద బీచ్. డిన్నర్ తర్వాత మేము ఆ రాత్రి భోజనం ముగిసిన తర్వాత మేము ఆ బీచ్ వెంబడి మేము నడక చేసాము, నడకకు వెళ్ళాము అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, వై నాట్. సో వై నాట్ మీన్స్ వాట్? ఎందుకు కాదు, ఎందుకు వద్దు అనే అర్థంలో ఈ వాక్యాన్ని మనము వాడతాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది? ఇఫ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ వై నాట్ గో ఫర్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ వై నాట్ గో ఫర్ ఇట్ మీన్స్ వాట్? మీరు ఏదైనా నూతనత్వం కోసం ప్రయత్నించాలనుకుంటే ఎందుకు చేయట్లేదు, ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే చేయండి అనే అర్థంలో ఈ వాక్యం వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఐ వాజ్ హెసిటేట్ అట్ ఫస్ట్ బట్ దెన్ ఐ థాట్ వై నాట్. నేను మొత్తం ఆరంభంలో కొంత తడబడ్డాను, కొంత వెనక ముందయ్యాను, తర్వాత అనుకున్నాను ఎందుకు చేయకూడదు, ఎందుకు వద్దు అని నేను నిర్ణయించుకున్నాను. ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ దిస్ ఈవినింగ్ వై నాట్ జాయిన్ us ఫర్ డిన్నర్. మీరు ఈ సాయంత్రం ఫ్రీగా ఉంటే కనుక, మీరు ఫ్రీగా ఏ పని బాధరాబంది లేకపోతే కనుక మాతో పాటు డిన్నర్లో ఎందుకు జాయిన్ కాకూడదు అంటే జాయిన్ కాండి అనే అర్థంలో ఈ వాక్యాన్ని మనం వాడాం. నెక్స్ట్ చూడండి, గో అవే. గో అవే, వెళ్ళిపోండి. షీ ఆస్క్డ్ హిమ్ టు గో అవే అండ్ నెవర్ కమ్ బ్యాక్. ఆమె అన్నది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాకు అని అన్నది. వి డిసైడెడ్ టు గో అవే ఫర్ ద వీకెండ్ టు రిలాక్స్. మేము నిర్ణయించుకున్నాం ఏంటి? ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి. ఎక్కడెందుకు? రిలాక్స్ కావడానికి, ప్రశాంతత కోసం ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకున్నాము. చివరి సెంటెన్స్ చూడండి, సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ డోంట్ జస్ట్ గో అవే ఆన్ దేర్ ఓన్. కొన్నిసార్లు, కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో సమస్యలు వాతంటకవే వెళ్ళిపోవు. అంటే ఆ సమస్యను పారదోలడానికి మనం ప్రయత్నించాలి అని అర్థం ఈ వాక్యంలో వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, టేక్ ఇట్. సింపుల్ అనిపిస్తున్నాయి కదండి, రైట్? ఇంగ్లీష్ ఈజ్ అ సింపుల్ లాంగ్వేజ్. యూ కెన్ స్పీక్, ఐ కెన్ స్పీక్, ఎవ్రీబడి కెన్ స్పీక్, జస్ట్ వీ హ్యావ్ టు బీ ట్రై ఫర్ ఇట్, రైట్? చూడండి, టేక్ ఇట్, తీసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ డోంట్ వాంట్ ద లాస్ట్ పీస్ ఆఫ్ కేక్ ఐ విల్ టేక్. నీవు ఈ చివరి పీస్ని, ఈ చివరి ముక్క, ఈ కేక్ ముక్క నువ్వు తీసుకోవడం నీకు వద్దనుకుంటే నేను తీసుకుంటాను, రైట్? దే ఆఫర్డ్ మీ ఎ గ్రేట్ డీల్ సో ఐ డిసైడెడ్ టు టేక్ ఇట్.
వాళ్ళు నాకు ఒక గొప్ప డీల్ను ఆఫర్ ఇచ్చారు, నాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు వాళ్ళు, కనుక నేను దాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ, దీన్ని నువ్వు నీ వ్యక్తిగతంగా తీసుకోకు, జస్ట్ నేను జోక్ చేశాను, నేను ఏదో అన్నానని భావించకు అనే అర్థంలో ఇక్కడ ఈ వాక్యం వాడబడింది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, గాట్ ఇట్, అర్థమైందా నీకు, ఉతలకెక్కిందా అనే అర్థంలో ఇక్కడ వాడుతున్నాం. చూడండి ఎగ్జాంపుల్ ఏముంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్ మోర్ టైమ్. గాట్ ఇట్, నేను దీన్ని నీకు తిరిగి వివరిస్తాను, అర్థమైందా అనే అర్థం. చూడండి నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, మేక్ ష్యూర్ యూ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. గాట్ ఇట్, మేక్ ష్యూర్, నువ్వు సూచనల్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్నావో లేదో ముందు నిన్ను రూఢీ చేసుకో, అర్థమైందా. రైట్. థర్డ్ సెంటెన్స్ చూడండి, ఐ విల్ మీట్ యూ ఎట్ 3 PM షార్ప్. గాట్ ఇట్, నేను నిన్ను సరిగ్గా 3 గంటలప్పుడు కలుస్తాను, అర్థమైంది కదా అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, లెట్స్ గో, వెళ్దాం పదండి. రైట్. ఇట్స్ గెట్టింగ్ లేట్, లెట్స్ గో బిఫోర్ ద స్టోర్ క్లోజెస్. ఆలస్యమైపోతుంది, పదండి ఆ షాపు మూయక ముందే వెళ్దాం. రైట్. నెక్స్ట్ చూడండి, వి వర్ ఆల్ సెట్ ఫర్ ద ట్రిప్, సో లెట్స్ గో. మనమందరం ఆ ట్రిప్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం కదా, పదండి వెళ్దాం మరి అని అడుగుతున్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ లెట్స్ గో అండ్ సీ ద ఫైర్ వర్క్స్. మీరు సిద్ధంగా ఉంటే మనము ఆ ఫైర్ వర్క్ అంటే ఏంటండి, బాణాసంచా, ఆ బాణాసంచాను చూడ్డానికి వెళ్దాం పదండి. రైట్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఐ ఓపెండ్ అంటే ఏంటండి, నేను తెరిచాను. చూడండి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, ఐ ఓపెన్ ద విండో టు లెట్ ఇన్ సమ్ ఫ్రెష్ ఎయిర్. అంటే నేను ఆ కిటికీని తెరిచాను, ఎందుకంటే చల్లని గాలి వస్తుందని ఆ కిటికీని నేను తెరిచాను. దిస్ మార్నింగ్ ఐ ఓపెన్ అ న్యూ బుక్ అండ్ కుడెంట్ పుట్ ఇట్ డౌన్. ఈరోజు ఉదయం నేను ఒక పుస్తకాన్ని తెరిచాను, చదవదామని ఒక పుస్తకాన్ని తెరిచాను, దాన్ని మళ్ళీ నేను కింద పెట్టలేదు. అంటే ఏంటి, అంత ఆసక్తికరంగా అంత బాగుంది ఆ పుస్తకం అనే అర్థం ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, వెన్ ఐ ఓపెన్ ద బాక్స్ ఐ ఫౌండ్ అ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇన్ సైడ్. నేను ఎప్పుడైతే ఆ బాక్సును ఆ పెట్టెను ఓపెన్ చేశానో దాంట్లో ఒక అందమైనటువంటి సర్ప్రైజ్ ఇన్సైడ్, దాని లోపల ఒక అందమైనటువంటి సర్ప్రైజ్ ఉంది, నన్ను ఆశ్చర్యపరిచేటటువంటి ఒక వస్తువు ఏదో అందులో ఉంది అని అంటున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, సో డిడ్ ఐ, కనుక నేను అలాగే చేశాను. అంటే నలుగురు నారాయణ అంటున్నాను చూడండి, నలుగురిలో నారాయణ, అందరు చేశారు కనుక నేను చేశాను, అందరిలానే నేను అంటుంటాం కదా, ఆ సందర్భంలో సో డిడ్ ఐ అనేది వాడతాను. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, షీ ఎంజాయ్డ్ ద మూవీ అండ్ సో డిడ్ ఐ. ఆమె ఆ సినిమాను ఎంజాయ్ చేసింది కనుక నేను కూడా చేశాను. హీ లాఫ్డ్ ఎట్ ద జోక్ అండ్ సో డిడ్ ఐ. అతడు ఆ జోకు అంటే ఆ హాస్య సన్నివేశం చూసి ఆ హాస్యం గురించి విని అతడు నవ్వాడు, నేను కూడా. మై ఫ్రెండ్స్ వెంట్ టు ద పార్టీ అండ్ సో డిడ్ ఐ. నా ఫ్రెండ్స్ అందరూ కూడా పార్టీకి వెళ్ళారు కనుక నేను కూడా అంటే ఏంటి, నేను కూడా వెళ్ళాను అనే అర్థం ఇక్కడ. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, జస్ట్ నౌ, ఇప్పుడే. ఎగ్జాంపుల్ చూద్దామా, ఐ సా హిమ్ లీవ్ ద ఆఫీస్ జస్ట్ నౌ. నేను అతన్ని ఆఫీస్ నుంచి వెళ్తుంటే ఇప్పుడే ఆఫీస్ నుంచి వెళ్తుంటే నేను చూశాను. నెక్స్ట్ చూడండి, షీ కాల్డ్ మీ జస్ట్ నౌ టు గివ్ అన్ అప్డేట్. షీ కాల్డ్ మీ జస్ట్ నౌ. ఆమె నన్ను ఇప్పుడే పిలిచింది. ఎందుకు పిలిచింది, గివ్ అన్ అప్డేట్, తాజా సమాచారం కోసము ఆమె నన్ను పిలిచింది. చూడండి నెక్స్ట్ సెంటెన్స్, ఫినిష్డ్ ద రిపోర్ట్ జస్ట్ నౌ అండ్ సెంట్ ఇట్ టు ద మేనేజర్. ఆ రిపోర్టుని మీరు తొందరగా పూర్తి చేసి మేనేజర్ గారికి పంపించండి అని ఈ సెంటెన్స్ ఉంది. జస్ట్ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ 10 వాక్యాలు మళ్ళీ ఒకసారి రిక్యాప్గా చూద్దామా. ఐ డూ ఇట్, వీ వెంట్, గో అవే, టేక్ ఇట్,
గాట్ ఇట్, లెట్స్ గో, వై నాట్, ఐ ఓపెన్, సో డిడ్ ఐ, జస్ట్ నౌ. రైట్ అండి. ఈ 10 సెంటెన్సెస్కి నేను గుర్తున్నాయి కదా. రైట్. మరి కండిషన్ గుర్తుంది కదండి మనకి. ఈ మహాయజ్ఞంలో ఈ పోరాటం మనం విజయం సాధించాలి అంటే మనం చేయాల్సింది ఈ క్లాసు వినడం ఎంతైతే ముఖ్యమో, ఈ క్లాసును విని మీరు అర్థం చేసుకోవడం ఎంతైతే ముఖ్యమో, దీని తర్వాత చేసేటటువంటి ప్రాక్టీస్ కూడా అంతే ముఖ్యం ఫ్రెండ్స్. ఇది మర్చిపోకండి. ఎందుకంటే నేను ప్రతిరోజు మీకు గుర్తు చేస్తున్నాను. వాట్ ఈస్ ద సక్సెస్ టిప్ ఈజ్ దట్ మేక్ 6 to 7 sentences your own, and those 7 sentences must be different, and try to apply these sentences in various situations with a loud voice. Speak with yourself. మీతో మీరు మాట్లాడుకోండి. అవకాశాలని సృష్టించుకోవాలి. అవకాశాలు మన కోసం రావు. మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. సానబట్టిన వజ్రంలాగా, మనము నిప్పులో కాల్చినటువంటి బంగారు కణికలాగా మీరు మెరవాలి అంటే మనం ఖచ్చితంగా మనల్ని మనము సానబట్టాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. కనుక మీరు మీ ఓన్ సెంటెన్స్ని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి, రాయాలి, బిగ్గరగా వాటిని ఉచ్చరించాలి. అక్కడ మనకు స్పెల్ మిస్టేక్స్ కానీ లేదా వాటి అర్థాన్ని, భావాన్ని కానీ మనం తెలుసుకోగలగాలి. అప్పుడు మాత్రమే మన ఈ ఏదైతే ప్రయాణం ఉందో అది సరైన గమ్యానికి చేరుతుంది. మరి ఈ క్లాస్ మీకు చాలా బాగా ఉపయోగపడాలని కూడా అనుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు మనం 30 సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నాం. ఈ 30 సెంటెన్సెస్ గురించి మీరు విస్తృతంగా ప్రాక్టీస్ చేసి రేపటి మళ్ళీ మన 4th డే టాపిక్లోకి వెళ్తాం. మరి ఖచ్చితంగా వీడియోస్ని విన్న తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఉంటే, అవసరంలో కోసం ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా మీతో పాటు వీడియోను షేర్ చేయండి, జాయిన్ కమ్మని చెప్పండి. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ అ కంపెనీ. మనతో పాటు మన వాళ్ళు కూడా మనతో జాయిన్ అవుతుంటే మనలో జరుగుతున్నటువంటి పురోభివృద్ధి, వాళ్ళలో జరుగుతున్నటువంటి పురోగతి మనం ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకున్నప్పుడు, వాళ్ళు ఎప్పుడైనా వెనకబడ్డప్పుడు మనం వెనకబడుతున్న సందర్భంలో వాళ్ళు ఒకరినొకరు పుష్ చేసుకుంటూ ముందుకు కదులుతాం ఫ్రెండ్స్. అప్పుడే గమ్యాన్ని చేరగలుగుతాం. సో వీడియోని చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక దయచేసి రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్ ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇంతవరకు చేసినటువంటి సుమారుగా 50 వీడియోస్ ఏవైతే ఉన్నాయో గ్రామర్ బేస్ పైన, వాటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని కూడా మీ అవసరం మేరకు వాటిని చూసి మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ బై. దిస్ ఈజ్ యువర్ రోషన్.